నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. విప్లవోద్యమ నిర్మాత, ఆదర్శ కమ్యూనిస్ట్ అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవటల 10వ వర్ధంతి సభ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు విప్లవ శ్రేణులంతా, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగిన సిపిఐ ఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత జిల్లా కమిటీ సమావేశంలో జూపక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ లో జరిగే రవణ వర్ధంతి సభను సిపిఎంఎల్ ప్రజాపంత పోరాటాలు జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, వ్యతిరేకంగా కామ్రేడ్ రాయల రవణ 10వ వర్ధంతి సభను ఈ నెల 10 తారీఖు రోజున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ మాస్లైన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా నుండి పెద్దపల్లి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి, మంచిర్యాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు అందరూ కదిలి విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. 45 సంవత్సరాల కాలంలో అజ్ఞాతంలో అడవి బిడ్డల కోసం, ఆదివాసుల కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి. తన మరణించేంత వరకు ఈ సమాజ మార్పు కోసం తప్పించి మరణించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఇప్పుడున్న, అప్పుడు ఏ వాగ్దానాలు చేసిండో, అప్పుడు ఏ వాదనలు చేసిండో, ఈ సమాజ మార్పు కోసం ఏ అవసరాలు, ఏ పోరాటం, ఎత్తుగడ్డ అవసరం అనుకున్నాడో అవే ఈరోజు సరిగా నిరూపణ అవుతున్నాయి. ఆ వైపు అందరూ కూడా సిపిఎంఎల్ మాస్లైన్ ఈరోజు సిద్ధాంతాలకు అనుగుణంగా అందరూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సమాజం మారుతున్న కాలానికి అనుగుణంగా మారి ఈ పోరాట ఎత్తుగడలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే రవణకు నిజమైన నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డిలో ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీలో అక్రమాలు వెలుగు చూశాయి. అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలకు నీరు పోయకుండానే సుమారు 2 లక్షలు డ్రా చేసినట్లు గ్రామస్తులు పీడీ జయదేవ్ ఆర్యకు ఫిర్యాదు చేశారు. అధికారుల చేతివాటంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సాన తిరుపతితో పాటు పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు. అట్లా కాదమ్మా, ఇప్పుడు వద్దంటే కాదు కదా. చేస్తే ఇది మళ్ళీ జనరేట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. కించడం జరిగింది. అలాగే ఏపీఓ గారు ప్రతి 3 నెలలకు ఒకసారి వెరిఫై చేయాల్సిందిగా చేయడం లేదు. రికార్డు ఇవ్వడం జరిగింది సార్. కేఈఆర్ అనే కృషి గారి సమక్షంలో వెళ్ళి కొలుతుంది ఎంపీ పాలిటిక్స్ అయిపోవడం జరిగింది సార్. కొలుతుంది 12వ అంశం సార్, పే స్లిప్స్ ఇవ్వలేదు సార్. 13వ అంశం సార్, కానీ ఒకరోజు అటెండెన్స్ దిద్ది అదనంగా ఒక రోజుకు 204 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఆర్వాకీలకు సంబంధించి బిఫోర్ ఫోటో, ఆఫ్టర్ ఫోటో చూపించలేదు సార్. 15వ అంశం సార్, 1/5లో 16 డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి సార్. వల్ల హాజరు దిద్దడం జరిగిందా? లేట్కి వస్తే ఇప్పుడు మీరు 1-2 రాస్తలేడు అనేది ఒక పాయింట్. ఆయన లేట్గా వస్తే ఆయన దాకా ప్రజెంట్ చేస్తారు, కానీ మీరు ఇదేందుకు చేస్తారు? ఏంటి తిండి అసలు చూపెట్టినారు?
అంశం నెంబర్ 2 సార్ ఎక్స్పెండిచర్ క్లాస్ సార్. అంశం నెంబర్ 3 సార్ అన్ని వస్తువులు 10 క్వశ్చన్లు చేయడం జరిగింది సార్. అంశం నెంబర్ 4 సార్ ఈ గ్రామ పంచాయతీ చూడండి జలంధర్ ఇక ఓపెన్ అయితే లేదా మీకు లేదా నీ దగ్గర కాదు ఈ అమ్మాయి దగ్గర లేదా అంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామ పంచాయతీ స్కూల్ ఆవరణంలో నేలకొండపల్లి భక్త రామదాసు సొసైటీ వారు రక్తదాన శిబిరంను సర్పంచ్ పాలపాటి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తలసేమియా బాధితుల సహాయార్థం వారిని ప్రాణాపాయాల నుండి రక్షించడం కొరకు రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసి యువకుల నుండి స్వీకరించి సంకల్ప ట్రస్ట్కు సొసైటీ ద్వారా పంపిస్తాం. కార్యక్రమంలో నేలకొండపల్లి భక్త రామదాసు సొసైటీ సభ్యులు మాట్లాడుతూ శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేసిన సదాశివపురం యువకులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. మీరెళ్ళండి మీ తీస్తా ఎన్ని కావాలంటే ఓకే సార్ కాలం మీద మరి వాళ్ళు పంపే అలా వేరే వాళ్ళు పంపిస్తాడు కాదు మన వాళ్ళు చెప్పురా చెప్పమని చెప్పాడు ఫోన్ చేయను సదాశివపురంలో మొదలు పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. భక్త రామదాస్ సర్వీస్ సొసైటీ గత 25 సంవత్సరాల నుంచి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో ఈ రక్తదాన శిబిరం ఒకటి. ప్రతి సంవత్సరం దీన్ని ప్రతిష్టాపనగా తీసుకొని ఏదో ఒక చోట ఏదో ఒక క్యాంప్ అయితే ఈ శిబిరానికి మంచి స్పందన ఉంటుంది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరమైంది. మనకి ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా కొంతమందికి అపోహలు ఉంటాయి, అమ్మమ్మ రక్తం ఇటువంటి అన్ని. అయితే కానీ ఇది ఇవ్వడం వల్ల వీళ్ళలో కొత్త రక్తం మళ్ళీ ప్రొడక్ట్ అవుతుంది. దానివల్ల మనకు ఉన్న జబ్బులున్నా కానీ దానికి తొందరగా కోరుకుంటాం కొత్త రక్తం కాబట్టి రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకున్నాం. గ్రామ ప్రజలందరికీ మా అభినందనలు. ముఖ్యంగా సర్పంచ్ గారు ఎప్పుడు మాకు తోడుగా ఉంటారు. గ్రామానికి ప్రజలందరూ కూడా వెన్నుదన్నుగా ఉంటారు. అందరికీ ఉంటారు. ధన్యవాదాలు. రైతులకు అవసరమైనటువంటిది మరి ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాము. 3 అన్నిటికంటే ముఖ్యమైనది మనం కంటి నేత్ర వైద్య శిబిరాలని ఉచితంగా అందరికీ చేయిస్తాం. ఇప్పటికి సుమారు 3000 మంది పైచిలకు మందికి ఆపరేషన్లు చేయించాం. మరి రక్తదాన శిబిరాలు కూడా చేస్తూ ఉంటాం. రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం చేస్తాము. ఇది మనం ప్రత్యేకించి తలసేమియా వ్యాధిగ్రస్తులకి సంబంధించి సంకల్ప ట్రస్ట్ వారికి మనం ప్రతి సంవత్సరం రక్తాన్ని దానం చేస్తూ ఉంటాము. ఎందుకంటే తలసేమియా వాళ్ళకి రక్తం తయారు కాదు కాబట్టి మన రక్తదానం ద్వారా ఇచ్చే రక్తం ద్వారానే వాళ్ళ బ్రతుకు కొనసాగించబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైన దానం.
అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు, కానీ అన్నదానం కంటే రక్తదానం చాలా గొప్పది. ఇది ప్రాణదానంతో సమానం. ఇక్కడ ఎవరైతే ఇచ్చారో మా సర్వీస్ సొసైటీ సభ్యులు కానీ, దీనికి ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కానీ, ఇక్కడున్న సర్పంచ్ గారు, ఇక్కడున్న యూత్ లీడర్స్, వీళ్ళందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. చాలా చక్కగా ఇచ్చారు. అందరూ వచ్చి ప్రతి సంవత్సరం కూడా మాకు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఐ క్యాంప్ కూడా కావాలని అడిగారు. మా చైర్మన్ గారు కూడా దాన్ని పెట్టుకున్నారు. ఇక్కడ త్వరలో వీలైనంత త్వరలో ఐ క్యాంప్ కూడా పెట్టి మంచిగా చేస్తాం. ఇంకా ఏదైనా సర్వీస్ సొసైటీ ద్వారా మీకు అవసరమైనటువంటి ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలు అటువంటివి ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వీలైనంత వరకు చాలా వాటిని నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సదాశివపురి గ్రామ ప్రజలందరికీ, రక్తదాతలందరికీ కూడా నేలకొండపల్లి బతుకాంబ సర్వీస్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. నమస్కారం. ఈరోజు సదాశివపురం గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి సదాశివపురం యూత్కి మరియు ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఈ రక్తదాతలందరికీ కూడా నేలకొండపల్లి భక్త రామదాస్ సర్వీస్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. మీకు భవిష్యత్తులో కానీ మన సర్వీస్ సొసైటీ తరఫున కానీ సామాజిక సేవా కార్యక్రమాలు ఏదైనా అవసరమైతే మా చైర్మన్ గారికి మీరు నివేదించితే వాటిని తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తాము. ఈ సర్వీస్ సొసైటీ 2005 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 20 సంవత్సరాలు నిర్విరామంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. వాటన్నిటికీ ఇటువంటి సామాజిక సేవల్లో యూత్ కానీ వీళ్ళందరూ మాకు ఎప్పుడు వెన్నంటూ ఉండి ఈ సదాశివపురం యూత్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల గ్రామ పంచాయతీ పరిధిలో ఎలుకూరు గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ఈదన్నా హోటల్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మల్లికార్జున స్వామి ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. ఆదివారం అంతర్గా మండలంలోని మొరుమురు కుమరన్న జాతరలో శ్రీ మొరుమురు కుమరన్న జాతర సందర్భంగా మల్లికార్జున స్వామి దేవాలయం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పటికీ లేదు లోకం ఏముంది మాట్లాడుతుంటే మళ్ళీ ఉన్నది పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అంతర్గా మండలంలోని మురుమూరు గ్రామంలో పెద్ద ఎత్తున గత 60 ఏళ్లుగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు మరియు శ్రీ మురుమూరు కుమరన్న జాతర ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉన్నది. మురుమూరు కుమరన్న కాలజ్ఞానిగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలోనే అతి పెద్ద ఒక భక్తి భావంతో అందరికీ కూడా సేవలు అందించినారు. వారి ఈ యొక్క మురుమూరు గ్రామంలో తెలిసినటువంటి వారి కుమారుడు వారి వారసత్వంగా వచ్చినటువంటి గోపు ఐలయ్య యాదవ్ గారు ఈ యొక్క జాతరను కొనిపుచ్చుకొని మురుమూరు కుమరన్న జాతరను గత 60 ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు. ఈ గత 4 రోజులుగా 26వ తారీఖు నుండి ఈ యొక్క జాతర ఇక్కడ ఘనంగా కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేసి ఇక్కడ మల్లికార్జున స్వామి ప్రతిష్టాపన చేసి అదేవిధంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేసి ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా ప్రతిష్టాపన చేసినారు. ఈ యొక్క మురుమూరు కుమరన్న జాతర ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క కుమరన్నను మొక్కితే అన్నీ కూడా తీర్చినటువంటి ఒక భావనతో ఇక్కడ ఈ జాతరకు ప్రతి ఏటా వచ్చేటువంటి సంస్కృతి. ఈ యొక్క జాతరకు సకల సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి మన గోపైలైన యాదవ్ గారిని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను వారి సంతతిని ఈ యొక్క సపరివారాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను. ఈ యొక్క గ్రామ సర్పంచులు కానీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడ జాతర గొప్పగా జరుగుతూ ఉన్నది. దీంట్లో అందరూ కూడా ఈ యొక్క జాతరలో పాల్గొంటారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి మన గోపైలయ్య యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులను వారిని అందరినీ కూడా కుమరన్నకు సంబంధించినటువంటి వారసత్వాన్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ ఈ యొక్క జాతరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ వచ్చేటువంటి సంవత్సరంలో ఈ జాతరలో అందరూ కూడా పాల్గొనేటువంటి విధంగా అందరికీ ఆశీస్సులు అందించాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి బేబీపేట్ గ్రామ బురుజు వద్ద సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పురోహితుడు శ్యామ్ సుందర్ శర్మ చేతుల మీదుగా గ్రామ ప్రజల సంక్షేమంలో కామదహన వేడుకలు జరిపించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నమస్తే. మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు జయంతి వేడుకలలో డీసీపీ రామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. దుద్దిల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి దుద్దిల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గౌరవనీయులైనటువంటి డీసీపీ సార్ గారిని కోరుతున్నాం. శ్రీపాదరావు గారి చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఆ తదుపరి గౌరవమైనటువంటి కోరుతున్నాం. జిల్లా అధికారులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్వాడలో ప్రాథమికలో పుట్టి ధన్వాడలో ప్రాథమిక విద్యను అభ్యసించి హైదరాబాద్లో మాధ్యమిక విద్య ఇలా చదివిన అనంతరం పంచాయతీ ఇన్స్పెక్టర్గా పట్టిన తర్వాత వారి తండ్రి మరణానంతరము స్వగ్రామైన ధన్వాడకు విచ్చేసి 3 సార్లు సర్పంచ్గా, ఒకసారి సమితి అధ్యక్షునిగా, ఆ తర్వాత 3 సార్లు ఇటువంటి మహనీయుడు, స్ఫూర్తిదాత కూడా. ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల ప్రకారం నడుచుకునే విధంగా ఉండాలని కోరుకుందాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని సిపిఐ ఎమ్మెల్యే మాస్లిన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడులు సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణికి నిదర్శనం. పశ్చిమ ఆసియాలు ఆయిల్ వనరులపై ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ యుద్ధం చర్యలు అత్యంత హేయమైనవని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే యుద్ధాన్ని ఆపాలని, అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు ఏ అవసరాలున్నో తనకు అవసరాలకు అనుగుణంగా ఇతర దేశాలపైన అనేక దాడులు నిర్వహిస్తుంది. అదే క్రమంలో ఇరాన్ పైన కూడా దాడులు చేసి వందలాది మందిని పొట్టన పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏ దేశంలో వనరులున్న ఆ వనరులు దోచుకోవడం కోసం అది ఎంతకైనా దిగజారి పక్కపొండి ఇంకో దేశాన్ని కలుపుకొని అక్కడ దేశాలపైన దాడులు చేసే పరిస్థితి ఉంది. ఇది ఏ హక్కు కూడా సామ్రాజ్యవాదానికి, వాళ్ళ సార్వభౌమ అధికారం పైన దాడి చేసే హక్కు లేదు. వాళ్ళ దేశాలపైన ప్రజలు చంపే హక్కు లేదు. ఐక్యరాజ్య సమితి అనేక ఉన్నాయి కూడా దేటిని కూడా పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, చట్టాలను కూడా లెక్క చేయకుండా దాడులు చేస్తుంది. అదేవిధంగా భారతదేశం పైన కూడా ఈరోజు అనేక సుంకాలు పెంచాలని చెప్పి ఒత్తిడి చేసి ఓడిపైన తప్పుడు అగ్రిమెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఏ దేశాన్ని కూడా అమెరికా సామ్రాజ్యవాదం వదలట్లేదు. కాబట్టి అలాంటి దేశానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. తక్షణమే ఇరాన్ పైన దాడులను తీవ్రంగా మేము మాస్లైన్గా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు ఏ దేశం పైన కూడా చేయకూడదని, చేస్తే ప్రపంచం ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ప్రజాబంధు మంథని ముద్దుబిడ్డగా పేరుగాంచిన స్వర్గీయ శ్రీపాదరావు గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ప్రజాసేవను ప్రారంభించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవిని అధిరోహించిన అరుదైన ప్రజానాయకుడని తెలంగాణ రాష్ట్ర కనీస సలహా మండలి చైర్మన్, తెలంగాణ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ కొనియాడారు. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా గోదావరికని ఐఎన్టీయూసీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. రైట్ ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీపాదరావు గారి నాయకత్వం శ్రీపాదరావు అమర్ హై, శ్రీపాదరావు అమర్ హై, శ్రీపాదరావు అమర్ హై, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. దుద్దిల్ల శ్రీపాదరావు గారు 1935 సంవత్సరంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వారు మద్దతు నుంచి ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్టుతో స్పీకర్ అయ్యాడు. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఉద్దండులు మహా ఉద్దండులు ముఖ్యమంత్రులు చేసినప్పటికీ కూడా ఆయన ఒక శక్తివంతుడైనటువంటి స్పీకర్గా ఈ భారతదేశంలో పేరు తెచ్చుకుండు. దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో హతమైపోయిండు. ఆ తర్వాత వారి కుమారుడు చంద్రబాబు గారు బ్రహ్మాండమైన అడ్వకేట్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమలు లెజిస్లేటివ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రధానంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసమే కాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీధర బాబు గారు ఉన్నటువంటి ఐటీ శాఖ దినదిన ప్రవర్ధమానమై తెలంగాణకు గర్వకారణమైపోయింది. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి ఆ శ్రీపాదరావు గారు తనైనటువంటి శ్రీధర బాబు గారి వల్ల జరుగుతుందని మీకు చెప్పక తప్పదు. అంతేకాదు వారికి ఒక తనయుడు శ్రీనిబాబు గారు అది అసెంబ్లీ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఆయన హైదరాబాద్లో శ్రీధరబాబు గారు బిజీ ఉంటే ఈయన ఎన్నికల్లో చూసుకునే ప్రజా సంక్షేమం కోసం ప్రజల కష్టాలు తీర్చడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారికి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి సహకరించింది. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, బీదత్వం పోగొట్టడం కృషి చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కృషి చేయాలని వారి ఏదైతే శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా అందరూ ఒక ఓటు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరికిపల్ల నరహరి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక గోదావరికని గాంధీనగర్లో కొంకడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వారి నివాసంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. 36వ డివిజన్ గాంధీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే నువ్వు వస్తున్నా తమ్ముడు దిగొట్టారా ఇంకా నీకు పెడతాను నేను తిన్నా కదా
नहीं देते वो, देने का नहीं होता वो, नहीं होता, देने का नहीं होता। ఇగో నీకు వచ్చిందా ఇది దేని పట్టుకో అట్లా పట్టినాడు పట్టుకో కడియేసి ఇస్తారా కేక్ क्रीम है को హ్యాపీ బర్త్డే టు నరార్ సార్ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దొద్దిల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఎయిటింగ్ కాలనీలోని శ్రీపాదరావు చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. కార్యక్రమానికి ఎయిటింగ్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ అధ్యక్షత వహించారు. చూడండి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరితోటి కలిసి మేమందరం కూడా వారితోటి ఉన్న సాన్నిధ్యం వారితోటి సావాసం చేసిన సందర్భం మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎవరైతే కార్పొరేటర్లు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఒకప్పుడు కీర్తిశేషులు శ్రీపాదరావు గారితో సావాసం చేసి వారితో ఉన్న సాన్నిధ్యంతో ఎప్పుడు కూడా మేమందరం కూడా మంతనికి వెళ్ళి అక్కడ జరిగే ప్రతి ఎన్నికలు కూడా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వారితోటి కలిసి ఆ ఎన్నికలలో పాల్గొన్న సందర్భం మరొకసారి ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ఎన్నుకున్న బాట, వారు ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో వారి జీవితాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా ప్రారంభించి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థాయికి ఒక చిన్న సమితి ప్రెసిడెంట్ నుంచి ఒక ఉన్నతమైన అత్యున్నత స్థాయి అసెంబ్లీ చరిత్రలో అధ్యక్షుడిగా వారికి ఎన్నికైన సందర్భంలో ఆ సమయంలో కీర్తిశేషులు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉండి వారిని అసెంబ్లీలోనే శ్రీపాదరావు గారి అంత గొప్ప నాయకుడిని నేను చూడలేరు, వారు అజాత శత్రువు, వారికి పార్టీలతోటి కానీ కులాలతోటి కానీ మతాలతోటి కానీ సంబంధం లేకుండా ఈరోజు పాలన సాగిస్తున్న గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు ఈరోజు అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్లకు సమాన అవకాశాలు ఇచ్చి అసెంబ్లీ చరిత్రలోనే ప్రతి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ఆ రోజు అసెంబ్లీలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఎన్టీ రామారావు గారు శ్రీపాదరావు గారిని ప్రశంసించినట్టే వారి ఔన్నత్యం, వారి గొప్పతనం, వారు రాజకీయంగా వారు ఎలాంటి చిన్న
పొరపాటు కూడా చేయకుండా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి. ప్రజల కోసం, ప్రజల సేవ కోసమే మనం వచ్చినాం కనుక ప్రతి వాళ్ళు కూడా మనం గౌరవించే విధంగా ఉండాలని ఒక నైతిక విలువలతోటి కూడిన రాజకీయాన్ని చేసిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు. ఈరోజు శ్రీ మంతని అంటే ఒక మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే అప్పుడున్న పరిస్థితులలో కీర్తిశేషులు శ్రీపాదరావు గారు కూడా ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ల మీద, 2 వీలర్ల మీద చివరి గ్రామాల వరకు వెళ్ళి వచ్చే సందర్భం అప్పుడున్న పరిస్థితులలో ఉండేది. కానీ వారి అకాల మరణం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు మన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వచ్చిన తర్వాత ఈ రోజు చిట్ట చివరి గ్రామానికి కూడా డబుల్ రోడ్డు వేసి పేద ప్రజలందరికీ కావలసిన కనీస సౌకర్యాలు అందించాలనే సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తున్న తరుణం మన అందరం కూడా గమనించాలి. కార్యకర్తలందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తా, వినండి దయచేసి. శ్రీధర్ బాబు గారు రాజకీయాలకు వచ్చి రావడంతో అత్యున్నత స్థానానికి వెళ్ళలే. శ్రీధర్ బాబు గారు ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండే. ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ బలపడాలి, పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా శ్రీధర్ బాబు లాంటి యువ నాయకులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు వస్తేనే ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ మయమైనది, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోటి అప్పుడున్న నాయకులు శ్రీధర్ బాబు గారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆ సమయంలో పార్టీ అధికారంలో లేకున్నా, డబ్బులు లేకున్నా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఆ రోజు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ప్రతి గ్రామాన తిరిగి జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అప్పుడు అనేక గ్రూపులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒకానొక సమయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలుంటే 12 నియోజకవర్గాలను గెలిపించి అప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముఖ్య భూమిక పోషించిన గొప్ప నాయకులు శ్రీధర్ బాబు గారు అనేది మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి వారిని స్ఫూర్తిగా తీసుకోండి. గ్రూపులను విడనాడండి. 18 లైన్ కాలనీలో ఒకే ఒక్క గ్రూపు, అది గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి గ్రూపు, గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి గ్రూపు అనే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఒక మంతని మారుమూల ప్రాంతాన్ని ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే మంతనికి ఒక గొప్ప అవకాశం ఉండేలాగా, ఒక గొప్ప పేరు ఉండేలాగా ఈ రోజు 6 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేయాలనుకున్నప్పుడు అప్పుడున్న కీర్తిశేషులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి మన ప్రాంతంలో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును కట్టించి తెలంగాణ మొత్తాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజు తెలంగాణలో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ మొత్తం ఎడారైపోతుందని ఆ రోజు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎల్లంపల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆ రోజు శ్రీధర్ బాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలి, ప్రతి చివరి పంట వరకు కూడా నీళ్లు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్నంతా కూడా తెలంగాణకే తలమానికంగా మార్చాలనే ఏకైక సంకల్పంతో ఆ రోజు శ్రీధర్ బాబు గారు ప్రతిపాదిస్తే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఒక ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నిర్మించి ఈ రోజు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని మనందరం కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. అదే మన ప్రాంతంలో గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో శ్రీధర్ బాబు గారు, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, వీరందరూ అప్పుడు శాప్ చైర్మన్ గా ఉన్న రాజ్ ఠాకూర్ గారు కూడా వీరందరూ కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ రోజు కాళేశ్వరం లేకున్నా కూడా ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతమే కాకుండా హైదరాబాద్ కూడా మనం తాగునీరు ఇస్తా ఉన్నాం అని అంటే అది ఎల్లంపల్లి కట్టిన
ఘనత అనేది మనం ప్రజలకు తెలిపించవలసిన అవసరం ఉన్నదనేది మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కాకతీయ కెనాల్ ద్వారా B84 ద్వారా మంతని ప్రాంతం అంతా కూడా చివరి ఆయకట్టు వరకు కూడా అప్పుడే కీర్తిశేషులు శ్రీపాదరావు గారు గౌరవ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారితో కొట్లాడి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించి పేద ప్రజలను ఆదుకోవాలి, ఎస్సీ ఎస్టీలను ఆదుకోవాలనే సంకల్పంతో అప్పటి నుంచే ఒక నిబద్ధతతోటి ఒక పద్ధతిగా రాజకీయాలు చేసుకుంటూ వెళ్లిన సందర్భం. ఈ రోజు ఎయిటింగ్ లైన్ కాలనీకి సంబంధించి గోదావరి గనికి సంబంధించి చాలా మంది శ్రీపాదరావు గారి శిష్యులుగా ఎదిగి ఈ రోజు రాజిరెడ్డి అని చెప్తా ఉన్నాడు. 4 సార్లు కార్పొరేటర్ గా గెలిచినంటే శ్రీపాదరావు గారి కుటుంబం ఆశీర్వాదంతో గెలిచిన అని చెప్తా ఉన్నాడు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు శ్రీధర్ బాబు గారు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి పేరుకే గాని పనులన్నీ చూసేది మాత్రం కేవలం శ్రీధర్ బాబు గారు మాత్రమే. ఇదంతా చూస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని నడిపించే దాంట్లో ముఖ్య భూమిక పోషిస్తున్నది కూడా శ్రీధర్ బాబు గారు అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశంసించిన సందర్భాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాం. గొప్ప నాయకుడు శ్రీధర్ బాబు గారు ఆ రోజు మంతనిలో JNTU కళాశాలను తీసుకొచ్చి వేల లక్షల మందికి ఈ రోజు అత్యున్నతమైన విద్యను అభ్యసించే విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించిన గొప్ప నాయకులు శ్రీధర్ బాబు గారు. అలాంటి నాయకుని బాటలో నడుస్తూ మనం ఆ రోజు శ్రీపాదరావు గారు ఏదైతే ఒక ఆశయంతో ఒక నైతిక విలువలతోటి కూడిన రాజకీయాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఏ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఎట్లయితే శ్రీపాదరావు గారు ముందుకెళ్లారో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతిదీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఈ రోజు రాష్ట్రంలో ఒక పెద్దపల్లి జిల్లాకో ఒక మంతనికో ఒక రామగుండానికో పరిమితం కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నేనున్నానంటూ ముఖ్యమంత్రి గారి కన్నా ముందే అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ సమస్యలను పరిష్కరించే విధంగా గౌరవ శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తా ఉన్న సందర్భం. అదొక్కటే కాకుండా ఈ రోజు కేవలం 2 సంవత్సరాల కాలమే అయింది మన పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు దేశ విదేశాలన్నీ తిరుగుతూ లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్కసారి ఒకే సందర్భంలో దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యోగ కల్పన చేయాలి, మారుమూల ప్రాంతాలలో ఉండి చదువుకున్న నా సోదరులందరికీ కూడా అవకాశాలు కల్పించాలి, ఈ ప్రాంతాన్నంతా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ప్రతి వారిని కూడా పేరు పెట్టి పిలుస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా ఆదరిస్తూ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా పెద్దపల్లి జిల్లా మొత్తంలో కూడా నేనున్నానంటూ 5 గంటలలో ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఇది నా ప్రాంతం, నా ప్రాంత ప్రజలందరికీ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఒక ముఖ్య భూమిక ఉండాలనే ఆలోచన ఏదైతే శ్రీధర్ బాబు గారు చేస్తా ఉన్నారో తప్పకుండా ఈ జిల్లా మొత్తానంతా కూడా గౌరవ శ్రీధర్ బాబు గారితో కలిసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో కలిసి గౌరవ ఎమ్మెల్యే విజయన్న గారితో కలిసి వారి సలహాలు సూచనల మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో అనేకమైన నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత సమస్యలన్నిటినీ కూడా 2 సంవత్సరాల కాలం సమయం పెట్టుకొని 2 సంవత్సరాలలో అది ఎయిటింగ్ లైన్ కాలనీ కావచ్చు, రామగుండం కావచ్చు, NTPC కావచ్చు, గోదావరి గని కావచ్చు, ఏ ప్రాంతంలో కూడా ప్రజలకు సమస్యలు లేకుండా ప్రజలకు కావలసిన కనీస మౌలిక వసతులు కల్పించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడే విధంగా మీ అందరితోటి కలిసి మీ అందరూ సలహాలు తీసుకొని ప్రజల ఎజెండా తీసుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకొని ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్ని రోజులు ఏదైతే పోరాటం చేసినామో ఆ పోరాటాల ద్వారా ఈ స్థాయికి రావడం జరిగింది. ఆ పోరాటాలతోటే ఈ రోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దాంట్లో ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఖచ్చితంగా నడుం బిగించి కాంగ్రెస్ పార్టీ అడుగుదాడుల్లో నడిచి ఈ సమస్యలను పరిష్కరించే దాంట్లో
ప్రతి ఒక్కరు కూడా శ్రీధర్ బాబు గారిని, రాజ్ ఠాకూర్ గారిని, శ్రీపాదరావు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కలిసి వస్తారని తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన సోదరుడు రాజేష్ వారి మిత్ర బృందానికి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కార్పొరేటర్లకు పేరు పేరున ఎవరి పేర్లైతే చెప్పలేదో వాళ్ళు సమయాభావం వల్ల చెప్పలేదు కనుక ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన మాల కార్పొరేటర్లను ఆదివారం రామగుండం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు గోదావరి కని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ లో మాల కార్పొరేటర్లుగా గెలిచిన నీలకంటి రాము, మర్కపూరి సూర్య, దొంతు శ్రీనివాస్, మేరుగు భూలక్ష్మిలను మాల సంఘం నాయకులు, టీం సభ్యులు, జన విజ్ఞాన పరిషత్ సభ్యులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఎన్టీపీసీ హనుమాన్ నగర్, గంగనగర్ తో పాటు మాలకుల బంధువులు, ఆత్మీయులు పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. సన్మానం అనంతరం మాల కార్పొరేటర్లు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లో మాల సంఘాన్ని బలోపేతం చేసే దిశగా మాలల ఐక్యతను చాటుదామని, అందుకు కార్పొరేటర్లుగా తమ సహకారం ఉంటుందని తెలిపారు. సంఘం పటిష్టత కోసం ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మనమే ముందు భాగాన నిలిచి సంఘాన్ని బలోపేతం చేద్దామని అన్నారు. మాల సంఘం సభ్యులు కూడా గెలిచిన తర్వాత సన్మానించడం కాదని, ఎన్నికల్లో నిలబడిన మాల అభ్యర్థులకు అండగా నిలబడి ప్రచారం చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మాల కులస్తులను ఏకం చేస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అలాగే రామగుండం కార్పొరేషన్ లో మాల సంఘం భవన నిర్మాణానికి కూడా తమ వంతు కృషి చేస్తామని మాల కార్పొరేటర్లు హామీ ఇచ్చారు. మాల సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు, పట్టణ అధ్యక్షులు సోగాల వెంకటి, జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య, నంది నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాల సంఘం అధికార ప్రతినిధి కడమండ శ్రీహరి, టీం అధ్యక్షులు బద్దం దానియాల్, ఉపాధ్యక్షులు అందుగుల లింగయ్య, రఘుబాబు, దాసరి రాజు, జన విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు ఎరకాల లక్ష్మణరావు, ఉపాధ్యాయులు జూపాక పోషం, సలహాదారులు పిట్టల వెంకటి, దాసరి రామస్వామి, నంది నాగేష్, నూకల ముండి, జక్కుల నారాయణ, అందుగుల రాజేశం, దాసరి రమేష్, బొమ్మక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన కార్పొరేటర్స్ కనీసానికి 40 మందికి మించి గెలిచే ఒక్కొక్కరు రావాలి. అందరూ మాల సంఘంలో మంచిగా అన్న పెద్దన్న కొద్దిగా ఫోటోలు అందరూ యూ షేప్లో నిలబడండి. యూ ఆకారంలో కొద్దిగా ఎంత జరగండి అందరూ.
అందుకు సన్మానిస్తే మాకు దయచేసి అందరూ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. నేరుగా భూలక్ష్మి గారికి వారికి షెడ్యూల్ బిజీ ఉందని ఇప్పుడే తెలిసింది. తొందరగా హనుమాన్ నగర్ యూత్లు కూడా తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలా ఇచ్చారు అందరూ వెయిట్ చేస్తున్నారు పాపం. ఈ గంగానగర్ వాళ్ళు కూడా తొందరగా చేయాల్సిందిగా. వెరీ గుడ్. తొందరగా నెక్స్ట్ సొంత సీనన్న వారి దంపతులను దయచేసి తొందర సౌకర్యించాల్సిందిగా కోరుతున్నాం. ప్రకన్న రఘుబాబన్న ఎక్కడున్నారు? అయిపోయిన వాళ్ళు వేదిక దిగవలసిందిగా కోరుతున్నా. వేదిక కోరుతున్నా. దయచేసి మాల కుటుంబ సభ్యులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నా. మాల సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాల మందిరాలు తొందరగా వేదిక మీదకి రావాల్సిన అధికార ప్రతినిధి గారు దగ్గరికి ఉండి సక్సెస్ చేసి కానీ పాపం మనలో కాకలైతే దొంత సీరన్న రెండోసారి హైటెక్ విక్టరీ. అధ్యక్షుని కవర్ చేయకు ఐలన్న, అధ్యక్షుని చూపి ఐలన్న, అధ్యక్షుని చూపి. ఓకే, సంతోషం. ఎన్టీపీసీ మాల సంఘం వారు సిరానా మన డీజే నుంచి ఎవరైనా వచ్చిరా? మరి ఓకే ఓకే, అందరు కూర్చోవాలి. నేను పిలుస్తా, ఒక్కొక్కరిని పిలుస్తా. ఓకే, ఇప్పుడు దయచేసి అందరూ బయట ఎవరున్నా వచ్చి రగన్న బయట ఎవరున్నా అందరినీ లోపల తీసుకురా. ఎందుకంటే ఇప్పుడు మన అది మాత్రం నాకు బాగా బాధాకరంగా నేను బాగా పంచుకున్నాను. అది కళ మనం వాళ్ళు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళేంది మీటింగ్, వీళ్ళొకరు వీళ్ళేంది మీటింగ్ అనేది కాకుండా ఇక్కడ నుంచి అయినా మనం ఉంటే మనం అన్నీ సాధించుకోవడానికి ఏదంటే మనం విద్య మనకు మాలా భవనం అన్నది మన దాంట్లో కమిటీ లేకనే మన దగ్గర లేకనే మనకు మాల సంఘం బిల్డింగ్ రాలేకపోయింది. అందుకు నేను నాకు పోయిన ఇయర్ నాకు బాధగా చాలా బాధపడ్డాను. నేను పోయిన ఇయరే నేను మనందరూ మన మాల సంఘాలు వచ్చే వరకు 3 వర్గాలు 3 గ్రూపులు వాట్సాప్లలో ఇంకోరు మనమే పెట్టుకున్నాడు.
మన గురించి మనమే పెట్టుకుంటాం, తప్పుగా భావించుకోకుండా అనుకోకుండా. అది కష్టం వచ్చినా మనకి ఏది వచ్చినా మనం అందరం ఒక్కడేలాగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా అందరం పోదాం, సుఖం వచ్చినా అందరం ఉందాం. ఇక్కడైనా మనం అందరం కలిసి ఉంటే మాలా భవనాలైంది మన మన మాలా మహావీరులమైదామని దానికి మాల సంఘానికి ప్రత్యేకంగా నా శిరసు వంచి నమస్కరిస్తున్నా. జై భీమ్, జై మాల. తెలియజేస్తూ ఎస్సీ కులానికి సంబంధించిన మాల ఉపకులాల్లో మిగతా అయ్యల్వార్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని నన్ను ఈరోజు ఇక్కడికి పిలిచి సన్మానించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ వ్యక్తి అయినా సమాజానికి ఉపయోగపడాలంటే ఆయన ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక కమ్యూనిస్టుగా మేము వర్గ పోరాటానికి పోరాడుతూ ఉంటాం. ఈరోజు మనం వెనుకాల రాసుకున్నాం, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ 3 పదాలకు సంబంధించినటువంటి విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఈ సంఘ నిర్మాణానికి ఎక్కడున్నా ఉపయోగపడతాడు. ఆ దిశగా మీరందరూ పనిచేస్తారని నేను భావిస్తున్నా. చాలామంది వక్తలు ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చేశారు. ఎన్నికలకు ముందు నిజంగా మాల బిడ్డలకే మనం పనిచేసినామని ఒకసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. ఓటు వేసి ఉంటాం, ఓటు ఖచ్చితంగా వేసి ఉంటాం. కానీ మనం ఓటు వేయడం కాదు, మనం ఎవరి కోసమైతే తిరుగుతామో మనల్ని 10 మంది చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆ తర్వాత చాటుకు పోయి మనం ఎవరికైనా ఓటు వేయచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా మన బిడ్డల కోసమే పనిచేసినామా అనేది ఆత్మవిమర్శ చేసుకొని రాబోయే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మన బిడ్డలను గెలిపించుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఇలాంటి ప్రణాళికను మనం ముందస్తుగా పెట్టుకోవాలనే దాని మీద ఆలోచన చేయాలి. అనేక మంది ఎవరో ఒకరు పోరాడితే మేము కూడా వస్తామన్నారు. మనమే ముందు ఎందుకు పోరాడద్దని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరో ముందుకు రావడం కాదు, ఆ మొదటి అడుగు, ఆ మొదటి సమిధ మనం ఎందుకు కావద్దు, మనమే ముందు పోరాడదాం. మన పోరాటంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా అందరూ కలిసి వస్తారు. ఆ పద్ధతిలో ఐకమత్యమే మహాబలం అనే సిద్ధాంతాన్ని నమ్మి సంఘ నిర్మాణం కోసం అందరూ కృషి చేయండి. దాంట్లో నేను కూడా ఖచ్చితంగా పాత్ర వహిస్తా, నా శక్తి మేరకు మీ అందరికీ సహకరిస్తా అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా కూడా మీ అందరికీ తోడుగా నిలబడతా అని చెప్పి తెలియజేస్తూ, మావైనటువంటి నెల్లికంట రాము తెలుసు, నాకు తెలుసు, అంటే ఎవరికి తెలియదు. ఎందుకు అంటే నెల్లికంటి రాము మేయర్గా చేయాలన్నటువంటి ప్రతిపాదన ముందే లీక్ అయింది. దాని కారణం వల్లనే వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈయనను కానియొద్దు, నేను మేయర్ కావాలన్నటువంటి మన దళిత సోదరులు దీని వెనకాల కుట్ర చేసి మన మాల సోదరులకు సీట్లు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి సమయము. అందుకే మన మాల నాయకులు కొంచెం మేలుకొని 100 మందిని చంపినట్టు మీరు 5 పాండవులు, 5 కార్పొరేటర్లు మేయర్ సీటు దక్కించుకోవాలి రామగుండంలో మాల అనే దానికి మీరు నిదర్శనం. సంవత్సరాల నుండి అంబేద్కర్ తెలంగాణ భవనానికి సింగరేణి స్థలం ఇచ్చింది. కానీ అది ఒకటే వర్గానికి సంబంధించినటువంటి నాయకులు చాలామంది చేస్తున్నారు. విభజన ఏ విధంగా అయిందో అదేవిధంగా మీరు పోరాటం చేయవలసిన బాధ్యత మీ 5 భుజస్కంధాల జయంతి నెక్స్ట్ ఇయర్ అక్కడే జరుపుకోవాలనేటువంటి నా కోరిక, మానవ కోరిక కూడా. అది మీ భుజస్కంధాల పైన ఉన్నది. మీరేం చేస్తారో 100 మందిని చంపుతారో మాకు తెలియదు. అడ్డులు పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీది, మీ 5 మాత్రమే. దయచేసి మీరు నిద్రపోకుండా 6 నిమిషాలు దాని తరఫున మీరు ఇప్పించినప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ 5 కార్పొరేటర్ల ముందు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాల సంఘాన్ని కూడా కొంచెం అభివృద్ధి చేసి మా వెన్నంటి ఉండి ఆర్థికంగానో, మాట పరంగానో, ముచ్చట పరంగానో మాకు సహాయ సహకారాలు మేము మన వాళ్ళకి ఎనలేనటువంటి సేవ చేయడానికి ఈ విధంగానే వచ్చేసి చెప్పలేదు, ఏం చెప్పలేదు అనేది మళ్ళీ రంగరంగ వైభవంగా చేసుకున్నాము. 5 సంవత్సరాలకు మేయర్ సీటు మా బాగా కట్టినట్టయితే అనేది
నా ఆకాంక్ష ఏది ఏమైనా కానీ మాల సంఘాన్ని నిర్వహణ చేయడానికి కొంతమంది మనలోనే ఉన్నారు, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ తప్పుడు ఉడకడలేదు. ఎందుకంటే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా దయచేసి మీరు అందరూ గమనించాలి. ఏది ఏమైనా కానీ మాల సంఘాన్ని నడిపిద్దాం, మన రాష్ట్రం దాకపోతే నడిపిద్దాం, ఏదైనా చేద్దాం. మాకు భూమి ఇప్పించాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తా ఉన్నా. తప్పుడు క్షమించండి. అట్లాగే ఎల్బీ నగర్ నుంచి సన్మానం చేస్తారు. వేదిక దిగవలసిందిగా కోరుతున్నా. సమావేశానికి హాజరైనటువంటి ఒక నిమిషం కొంచెం తప్పట్లు కొట్టారు, ఎక్సర్సైజ్ అవుతుంది. నంది నాగేశ్వరరావు గారు రండి. గత 4 రోజులుగా భక్తి భవ్యం భక్తజన సందోహాలతో కలకలలాడుతున్న మురుమూరు కొమరన్న జాతర ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మికోత్సవంతో కొనసాగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వందలాది మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించి తమ అచంచల విశ్వాసాన్ని ప్రతిఫలించారు. మండుతున్న అగ్నిగుండపై నడుస్తూ కొమరన్న నామస్మరణతో మార్మోగా అక్కడి వాతావరణం భక్తి రసంతో నిండిపోయింది. సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన అనంతరం అగ్నిగుండ కార్యక్రమం జరిగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ధైర్య సాహసాలతో అగ్నికుండలో నడిచి భక్తి పరవశంతో ఉప్పొంగిపోయారు. ఈ దృశ్యాలను వీక్షించిన ప్రజలు భక్తి భావంతో ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా జాతర కమిటీ నిర్వాహకుడు గోపు ఐలయ్య మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. గత 4 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హారతులు, భజనలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తాయని పేర్కొన్నారు. జాతరకు భారీగా తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల విశ్వాసం, నిర్వాహకుల సమన్వయంతో మురుమూరు కొమరన్న జాతర మరోసారి ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలిచింది. హితాలునికి మీద పెట్టి కరమప్ప లక్ష్మి తులన్ని శ్యామ రాక్షసులకు ముందు చేసి అచ్చుల ఎలిగేటి అగ్ని శివుణ్ణి బట్టి ఓరేటి నాలుకలు కోసివేసి చెల్లాగి కూడా అగ్నే చల్లబడే వరణుడు కనబడి వాగుబారే సత్యాయ వినిర్మలాయ గంగా వసంతాయ ఖండేందు మకుటాయ దేవాది
శివాయ విప్రవాయ రణరంగ వీరాయ రమణీయ జరగాలి పక్క జరగాలి. ఓం నమో శివాయ. ఈరోజు భగవంతుని మల్లికార్జున ఆలయ సమీపంలో దేవుడి కళ్యాణానంతరం ఈరోజు తెల్లవారంగా 4:30 ప్రాంతంలో అగ్నిగుండాలలో అగ్ని ప్రవేశం చేశారు భక్తులు. వేలాది మంది భక్తులు మల్లికార్జున స్వామి మీద నమ్మకంతో వారు ఏదైతే మొక్కుకున్నారో, నాకు ఈ శుభం జరిగితే స్వామిని అగ్నిగుండంలో నేను ప్రవేశం చేస్తా అని భక్తులు మొక్కుకున్నారు. అటువంటి భక్తులు ఈరోజు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అగ్నిగుండం ప్రవేశం చేయడం జరిగింది. ఆ అగ్నిగుండం మరి రవి శాస్త్రులు అనే వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అదేవిధంగా భక్తులు అగ్నిగుండ ప్రవేశానంతరం స్వామిని దర్శించుకొని మరి ఈ యొక్క కార్యక్రమం అగ్నిగుండాలతోటి పరిసమాప్తం. మళ్ళీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు జాతర భక్తులు వస్తారు. మరి వాళ్ళ భక్తులు చెల్లించుకుంటారు, భగవంతుని దర్శించుకుంటారు. మరి ఏదైతే 4 రోజుల నుండి నిర్విరామంగా భగవత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆ యొక్క కార్యక్రమంలో దేవుడి కళ్యాణంలో కానీ ఇతర కార్యక్రమాలని వేలాది మంది భక్తులు వచ్చి ఆ భగవంతుని కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతాభివందనాలు తెలియజేస్తాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.